ఇంట్లో సర్కుల్ అయిపోయినాయి అని చెప్పేసి సర్కుల్ తెచ్చుకోవడానికి వాల్మార్ట్కి వెళ్తున్నాం. ఇదంతా షార్ట్ కట్ అనమాట. లైక్ ఇండియాలో నడిచినట్టే ఉంటుంది, మట్టి మశానం అన్ని. అసలు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఈ అన్నయ్య లేకపోతే యూఎస్లో ఎలా బతకాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అన్నయ్య గైడ్ చేసేవాడు మమ్మల్ని. ఇప్పుడు కూడా ఆయన గైడ్ చేస్తున్నాడు. కాకపోతే షార్ట్ కట్లు అన్నీ తెలిసిపోయినాయి, సో ప్రాబ్లం లేదు, ఒక్కడమే వెళ్ళిపోవచ్చు. ఫ్లాష్ ట్యాప్ వచ్చేసి సేఫెస్ట్ ఏరియా అంటారు అందరూ, అది నిజమే. ఇక్కడ ఏముండవు, లైక్ మన గన్ ఫైరింగ్స్ లాంటివి కూడా ఏముండవు. చిల్లు తిరగచ్చు, ఇండియాలో తిరిగినట్టు తిరగచ్చు. ఒక ఇద్దరు ఉండాలి, వస్తున్నారులే. అంటే బేసికల్గా మొన్న ఈ మధ్య ఒక వీడియో ఇట్లా తీసుకుంటూ వెళ్ళిపోయాడంట, వెనకాల ఎక్కడో అయిపోయి. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హ్యాక్ చేయకండి అన్న. ఇప్పుడు మనం కోల్స్ అంటే ఇదే యాక్చువల్గా, ఇది కోల్స్ అనమాట. ఇది ఇక్కడ ఫ్లాగ్ స్టాప్ లో పోలీసు వాళ్ళకి కూడా తెలియదు, కానీ ఏమకి తెలుసు. ఎన్నిసార్లు చెప్తావా మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి అన్న. ఇప్పుడు మనం ఏం గ్రోసరీస్ కొనడానికి వెళ్తున్నాం అంటే స్వీట్ కార్న్ కోసం ఇప్పుడు మనం 5 కిలోమీటర్స్ నడుచుకోవాలా? 1 అంట. ఓకే, అంటే నాకు ఈ మధ్యనే వచ్చా, నాకు తెలీదు. కోల్స్ లో కొనాలంటే బల్స్ లోనే కొనాలని టాక్ ఇక్కడ. మళ్ళానా ఏం సినిమా అది? ఇఫా? నేను వెళ్ళను బ్రో. ఫ్రీ పాప్కార్న్ వద్దు బ్రో నాకు. ఇప్పుడు ఆ పాప్కార్న్ కోసం నేను ఇఫ్ అనే సినిమా చూడలేదు. వావ్, పెప్సీ అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బట్ నో ప్రాబ్లం, వెళ్ళను. మనం మోనోపోలీ ఆడుకుందాం నైట్. మర్చిపోయా, ఇంకో విషయం చెప్పట్లేదు మీకు. ఇక్కడ డోర్లు ఎప్పుడు లాక్ వేసుకోవాలి. హోమ్లెస్ వాళ్ళు తిరుగుతుంటారు అనమాట, అంటే కార్లు మధ్యలో పడుకుంటుంటారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి డోర్ కొడతారో తెలియదు. అన్నం పెట్టేసే వెళ్ళిపోతారు, అన్నం ఆ టైంకి లేకపోతే నిన్ను వేసేస్తారు. యా, మీరు విన్నది కదా. ఈ అన్నకి ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైంది. అన్న నీది వైఫై ఎందుకు క్యాన్సిల్ చేశారు మన వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను, ఇక వద్దన్న నేను చెప్తాను. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంట. ఇందాక నేను ఒక కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేశాను, అది అన్న అయితే పెట్టొద్దు అన్నాడు. నేను అప్లోడ్ చేయాలన్నా అన్నకి ముందు వీడియో పంపిస్తే అది చూసి పెట్టాలా పెట్టకూడదా అని డిసైడ్ చేస్తాడంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. బేసిక్ ఇక్కడ రూల్స్ అంటే మనం ఈ అన్నిటికీ అలవాటు పడిపోయి బతికితేనే ఇక్కడ బతకగలం, లేదంటే బతకలేం. బేసికల్గా మేము అందులో ఉండాలనుకున్నాం, 5000 అన్నారు, అందుకే అందులో ఉంటున్నాం 500. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. మా ఆచిన నువ్వెవరు నన్ను ఇండియాలో మిస్ అవుతున్నావా నా వీడియో నుంచి చెప్పొచ్చు. ఇది అందరూ చెప్పే కామన్ డైలాగ్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. బేసికల్లీ ఫ్లాగ్ స్టాప్ వచ్చేసి చాలా కూల్ ఉంటుంది నైట్ టైం. మొహం పగిలిపోద్ది. ఇక్కడ రోడ్లు ఇలా ఉరకాలి, కార్లు వచ్చేస్తున్నాయి, వాళ్ళు రావట్లేదు, కార్లు వేసేస్తాయి మరి. ఇక రండి, ఇక ఈ రోజు అప్పుడే సిగ్నల్ పడింది, 2 రోజులు పడుతుంది వాళ్ళు రావడానికి. ఇంగ్లీష్ ఏంట్రా? నాకు ఈ రోడ్లో వాల్మార్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇండియాని గుర్తు వస్తుంది. ఎందుకంటే చూసారు కదా, ఇలానే ఉంటుంది, షార్ట్ కట్స్ అనమాట. మెయిన్ రోడ్ మీద అయితే ఆ సిగ్నల్స్, ఆ ఫుట్ పాత్ మీద మనకి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడాలి, మళ్ళీ మనం నడవాలి, ఇవన్నీ ఇబ్బంది అయిపోద్ది. యూఎస్లో పిల్లలు ఉంటారో లేదో తెలియదు కానీ కార్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మనం ఒక కొండ దిగాల్సి ఉంటుంది అనమాట. ఓ సై సై సై, మనమైతే ఫాస్ట్గానే దిగాం, మరి వచ్చే వాళ్ళు దిగుతారో లేదో తెలీదు. అన్న వచ్చేసాడు సేఫ్గా. అన్న ఎలా ఉంది ల్యాండింగ్? బాగుందంట. ఏంటి సార్ అది? వీళ్ళిద్దరు ఇలా వస్తారంటారా? వారు నాయన ఏడే ఉండండి, సరుకులు కొనుక్కొని వచ్చేస్తాం మేము ఈ లోపు. వెనకాల వ్యూ బాగుందండి చూడండి. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? గొడవ పడుతున్నారు బేసికలీ, ఏదో దేని గురించి నాకు తెలియట్లా. ఇంటికి వెళ్ళాక అడిగి తెలుసుకుంటా. అది చికెన్ ఎవడు కట్ చేయాలంటే రేపొద్దు ఇది మన వాళ్ళ కూడా. ఇప్పుడు వాల్మార్ట్కి వచ్చి చికెన్ గురించి రేపొద్దు నేను కట్ చేస్తాను. ఫస్ట్ కొనండి అన్న, వంట సంగతి రేపు మాట్లాడుకున్నాం. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాన్ని. బేసికలీ నేను వంకాయ తిన్నాను, కావాలని వారానికి ఒకసారి చేస్తున్నారు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఫిష్, గోదావరి ఫిష్ వచ్చింది మొన్న, తినమన్నాడు, తిన్నని చెప్పాను.
ఎందుకంటే మన గోదావరిలో తింటేనే నచ్చుద్ది. మన నెక్స్ట్ పైన ఎటువైపు మనం నెక్స్ట్ భాషస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ కూడా కొన్ని కొనాలి ఉంటాయి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొంటారు మన వాళ్ళు. ఇక్కడ మాకు ఇందా నుంచి గొడవ అవుతుంది. కూరలో కొత్తిమీర వేస్తా అంటే నేను వద్దంట. అదే ఇండియా అనుకున్నారు 5 రూపాయలు పెట్టుకుంటే వచ్చాడండి. లిటరలీ $3 అంటున్నాడు. 5 అంట. 5 8 సార్ 40, 5 3 సార్ 15, ఆల్మోస్ట్ 450 రూపీస్ దాకా అయితే. అబద్ధాలు చెప్తారు వీళ్ళు. రామాకండి మీరు వాళ్ళ దగ్గరికి. నేను వచ్చి అనవసరంగా 40 రూపీస్ అంట కొత్తిమీర కట్ట. నాకైతే కొత్తిమీర అయిపోతే నాకు వద్దాను. స్ప్లిట్ నాకైతే వద్దు. నేను అవసరం అయితే కర్రీ ఉంటాక నేను కొత్తిమీర ఏరుకొని తింటా. యా కుదరదు కట్టం. అరే ప్రతిదీ స్ప్లిట్ అంటారు. ఇది మమకారం కొద్దిగా పెడదామని లేదు. ఫిష్ స్ప్లిట్ అంట. అది నేను తినకూడదు తినలేదు. అది అన్న చూడు ఇట్లా ఉంటుంది మాకు. నాకు ఏరంట అమ్మయ్య. ఈ లిటరల్లీ స్ప్లిట్ అయిన అన్నారంటే $5 కలిసి వచ్చినట్టే. లిటరల్ 10 లోపు పడుకుంటే స్ప్లిట్ అంట. నేను ఇలా అసలు ఇది ఆడ బేసికల్ గా మంత్ అబ్బాయి అయ్యి బాబాయ్ అబ్బాయి బాబాయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఫైనల్ వీళ్ళే నెక్కారు. కొత్తిమీర అయితే కొంటున్నారు. ఇదేంటి సాగు బతుకుల గురించి మాట్లాడుతున్నారు. ఏం తెలిసి చచ్చిపోయాడు. బేసికల్ గా ఆయన ఏదో పడేశాడు, కింద పడేశాడు. అన్న తీసుకుంటున్నాడు. ఇది ఎంతో ఏంటో. సర్లే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? పెడతాడ్రా నువ్వు ప్రతిదాన్ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే కష్టం. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం ఇంక ఇంటికి. ఇంకా వెళ్ళేదారులు ఎందుకు కొంటారో తెలీదు. వాటికి కూడా స్ప్లిట్టే కట్టాలి మళ్ళీ. అన్న మీకు ఏ హీరో అంటే ఇష్టం అన్న? పవన్ అంటే పవన్ కుమార్. ఓ యా అన్న నిజం చెప్పండి అన్న, మీకు తెలుగులో ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పక్కలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటేరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను. నేను కూడా పవన్ కళ్యాణ్. మీకు తమిళ్లో ఏ హీరో ఇష్టం అన్న? చికెన్ కొనే సందర్భంగా మీకు తమిళ్లో ఏ హీరో ఇష్టం చెప్పండి. ఏ విజయ్? తలపతి విజయ్. బేసికల్ నేను కూడా అతను న్యూట్రల్ ఫ్యాన్. బేసికల్ అన్న ఆఫర్లో ఉంటే చికెన్ కొంటాడు. ఇలా నొక్కి చూడాలి చికెన్. అన్న నొక్కినా చూడండి. అమ్మయ్య షాపింగ్ అయితే సరిపోయిందంట. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఒక్కదానికి దయాగుని ఉన్నట్టు కవర్లో ఉన్న పెట్రా తీసంట. అవి మొత్తం ఒక ఎట్లా పెడతారు తెలిసినట్టు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు మనకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎక్కువ సజెషన్స్ తీసుకునేటట్టు అయితేనే యూఎస్ రండి, లేకపోతే రాకండి. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యవా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. అయిపోయింది ఈరోజు చాప్టర్ క్లోజ్.